టాలీవుడ్ ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి తరలిపోతుందా? అల్లు అర్జున్ వివాదం తర్వాత ఇండస్ట్రీ తట్టబుట్ట సర్దుకొని ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు సిద్ధమైందా? సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం తర్వాత కూడా టాలీవుడ్ పెద్దలకు నమ్మకం కుదరలేదా? మరి టాలీవుడ్ను ఆంధ్రప్రదేశ్కు తరలిస్తారన్న ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారా? అల్లు అర్జున్ వివాదం తర్వాత తెలుగు సినీ పరిశ్రమ తరలింపుపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిపోతుందంటూ ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ పై రేవంత్ సర్కార్ కక్ష కట్టిందని అల్లు అభిమానులు విమర్శిస్తున్నారు. అయితే సర్కార్ మాత్రం తనకు అందరూ సమానమే, కేవలం సెలబ్రిటీల కోసం ప్రభుత్వాలు నడవవని చెప్పే ప్రయత్నం చేసింది. అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయమేనంటూ చెప్పుకొచ్చింది. తాము ఎవరి పక్షం కాదని న్యాయం పక్షమని ప్రకటించింది. ఆ తర్వాత టాలీవుడ్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావడంతో ఈ ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడింది. కానీ తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలిస్తున్నారన్న ప్రచారం మాత్రం ఆగలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ హైదరాబాద్ కు వచ్చి దాదాపు 50 ఏళ్లు దాటింది. టాలీవుడ్ కు రెండు కళ్లల్లా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు సినీ ఇండస్ట్రీని హైదరాబాద్ కి తరలించేందుకు ఎంతో కృషి చేశారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి కృషి కూడా ఎంతో ఉంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఆయన సినీ ఇండస్ట్రీ పెద్దలకు ప్రభుత్వ భూములు కట్టబెట్టారు. పెద్ద పెద్ద స్టూడియోల నిర్మాణం కోసం రాయితీలిచ్చారు. అందువలనే హైదరాబాద్ లో సినీ ఇండస్ట్రీ నిలదొక్కుంది. కానీ ఓ చిన్న ఘటనతో హైదరాబాద్ నుంచి సినీ ఇండస్ట్రీ పక్క రాష్ట్రానికి వెళ్లిపోతుందంటూ కొందరు చేస్తున్న దుష్ప్రచారం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. అయితే రేవంత్ సర్కార్ కు అటు సీఎం చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీలకు ఇబ్బందిగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా ఏపీకి చిత్ర పరిశ్రమ తరలింపుపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు టాలీవుడ్ ను తీసుకొచ్చేయాలని తాము భావించడం లేదని ప్రకటించారు. తాము ఇప్పుడున్న పరిస్థితుల్లో సినీ ఇండస్ట్రీపై ఎలాంటి ఫోకస్ పెట్టే ఆలోచనలో లేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సినిమాలకు హబ్ గా మారిందని గుర్తు చేశారు. హైదరాబాద్ లో టీడీపీ హయాంలో సృష్టించిన మౌలిక సదుపాయాల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. అంతేకాదు, ఓ పరిశ్రమను ఓ రాష్ట్రం నుంచి తీసేసి మరో రాష్ట్రానికి తరలించడం అంత తేలిక కాదని చెప్పారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ వంటివి ఓ చోట పెట్టి ఉత్పత్తి చేసేవి కావు. మౌలిక సదుపాయాలు పెరగాలంటే చాలా కాలం పడుతుందని, ఆ మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతనే సినిమా వాళ్లను ఆహ్వానించడంపై ఆలోచిద్దామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అల్లు అర్జున్ వివాదం తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలి వెళ్లబోతుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ ను మొత్తం ఇండస్ట్రీకి రుద్దే ప్రయత్నం చేశారు కొందరు. టాలీవుడ్ ను రేవంత్ సర్కార్ హైదరాబాద్ నుంచి సాగరంపుతోందని ఆరోపించారు. అటు రేవంత్ రెడ్డి స్వయంగా చంద్రబాబుతో చేతులు కలిపే టాలీవుడ్ ను హైదరాబాద్ నుంచి సాగనంపే ప్రక్రియ మొదలుపెట్టారని రకరకాలుగా జనాలను నమ్మించే ప్రయత్నం చేశారు. మరోవైపు అల్లు అర్జున్ ఎపిసోడ్ కు తెలంగాణ బీజేపీ పెద్దలు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి చర్యలతో మొత్తం ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి తరలిపోయే పరిస్థితి ఉందని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత మాత్రం ఇవన్నీ ఉత్త పుకార్లేనని తేలిపోయిందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి చర్యను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సమర్థించారు. పేదలకు అన్యాయం జరిగితే ఏ ప్రభుత్వము చూస్తూ ఊరుకోదని చెప్పారు. అసలు ఓ అభిమాని చనిపోయిన వెంటనే సినిమా యూనిట్ మొత్తం ఆ ఫ్యామిలీని పరామర్శించి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదన్నారు. ఈ విషయంలో పుష్ప 2 టీందే తప్పని జనసేన అధినేత చెప్పుకొచ్చారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మరింత బూస్ట్ ఇచ్చినట్లుగా మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు చాలా మంది తెలంగాణ సర్కార్ చర్యపై మండిపడ్డారు. కానీ పవన్ స్టేట్మెంట్ తర్వాత అందరి నోళ్లకు తాళం పడిందనే టాక్ వినిపిస్తోంది.